అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ హోప్ మీ అందరూ మీ ఇంట్లో వాళ్ళతో మంచిగా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుని ఉంటారు. ఏదో చిన్నపాటిగా భోగి సంబరాలు చేసుకున్నాము. కనుమ రోజు కొంచెం మాకు షెడ్యూల్స్ అందరికీ బిజీ ఉన్నాయి కాబట్టి భోగి రోజు మటన్ తీసుకురావడం జరిగింది. చాలా రోజులైంది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాక. నాకు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల కావచ్చు, మేబీ టైం దొరకడం కావచ్చు, ఇక్కడ యూఎస్లో నాకు ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ అవన్నీ కొంచెం ఒక బిజీ హెక్టిక్ షెడ్యూల్ రావడం వల్ల వీడియోస్కి అంత కన్సిస్టెంట్గా ఉండలేకపోయాను. ఎడిటింగ్ పర్పస్ కావచ్చు, క్యాప్చర్ చేసిన వీడియోస్ని ఎడిటింగ్ చేయడం కావచ్చు, దీనికి నాకు కొంచెం డిలే అయింది ప్రాసెస్. ఐ థింక్ ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ అగైన్. ఐ హోప్ అట్లీస్ట్ మరీ ఇంత కాకుండా అట్లీస్ట్ వీక్ 2 వీక్స్ ఒక్కసారి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తుంటాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. భోగి సెలబ్రేషన్స్ కోసమని స్నో క్లియర్ చేయడానికి వెళ్తున్నాం. ముందు భోగి మంటలు వేసుకునే దగ్గర యా ఇంకా సన్ రైజ్ అవ్వలేదు చూడండి. జస్ట్ నౌ సన్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక బ్యూటిఫుల్ ఒక సన్ రైజ్ చూపిస్తాను చూడండి. లైఫ్లో ఇచ్చిన చిన్న మూమెంట్స్ చాలు బతికేయడానికి. చూడండి ఇక్కడే తీసుకుంటున్నాము. ఇదన్నమాట మా స్పాట్ వచ్చేసి భోగి స్పాట్. చూడండి ఫ్రోజన్ లేక్ పక్కనే మన భోగి మంటలు. మన తెలుగు సంప్రదాయం, మన ఇండియన్ కల్చర్ ఎప్పుడు మర్చిపోదు. మన రూట్స్ మనం మర్చిపోతే మనకు వాల్యూ ఉండదు. ఇది అనమాట మన మొత్తానికి భోగి సెటప్. మొత్తం ఫుల్ స్నోలో, చలిలో -17 ఉంది టెంపరేచర్. మీకు డిస్ప్లేలో కూడా చూపిస్తాను గైస్. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఏమని చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీ భోగి మనోజ్, ఏమని చెప్పాలనుకుంటున్నావా? మాటలు రావట్లేదు, తర్వాత చెప్తా ఆలోచించుకుంటున్నా. ప్రతిసారి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తాము, ఈసారి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తాం, అంతే తేడా. సంక్రాంతి సేమ్. -16 degrees చలిమంట. ఇండియా వైపు కోసం ఏమేమో చేస్తున్నాం. చూడండి గాయ్స్ మా కష్టాలు. ఈ చలిలో వెచ్చగా చాలా బాగుంది బ్రో. మాటలు వస్తలేవు మాట్లాడడానికి. అయ్యా అదనమాట. ఫామ్ వచ్చేసి మనకి ఒక 100 kilometers ఉంటుంది. దీనికోసం మనం ఒక 1.5 hours ట్రావెల్ చేయవలసి వస్తుంది. మేము కాన్సస్ ఆర్ మిసోరీ ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా మటన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్రెష్ మటన్ ఆర్ కంట్రీ చికెన్ అట్లాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. గాయస్ ఇప్పుడే మేము కంట్రీ సైడ్ వచ్చినట్టు చాలా ఫీల్ వచ్చేసింది. ఇప్పుడే ఇదేదో విలేజ్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. రోడ్ అంతా చాలా స్లిప్పరీ ఉంది. ఇక్కడ స్నో పడ్డది కదా, సో క్లీన్ ఏం లేదు, అంతా మట్టి రోడ్డు ఉంది. మొత్తానికి అయితే మనం ఫామ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇంకా ఎన్ని రోజులు అయింది శబ్దం వినాక. పొద్దున కోడి లేపేది, అది వాళ్ళ ఇల్లు ఉన్నట్టున్నది. చూడండి కొంచెం డిఫరెంట్గా పెట్టిండు. ఇప్పుడు ఎవరు రాకపోతే హారన్ కొట్టాలంట. చూద్దాం. వాడి కింద ఇంకోటి మెన్షన్ చేసిండు, ఎవరు రాకపోతే 30 minutes మళ్ళీ ఇంకోసారి హారన్ కొట్టవచ్చు అన్నాడు. చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకొక 20-30 minutes వెయిట్ చేసి, ఇది కాకపోతే ఇంకా వేరే స్టేజ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి అక్కడ. చూడండి ఆడొకటి ఉంది. ఈ ఏరియాలో మొత్తం దాదాపు ఒక 10 ఫార్మ్స్ అని ఉంటుండొచ్చు ఈజీగా. అన్నీ చూద్దాము. చాలా రోజుల తర్వాత ఏదో ఇండియాలో ఒక ఊరికి వచ్చినట్టుంది, మా నాన్న వాళ్ళ ఇంటికి పోయినట్టుంది. అంతా నీట్గా చూపి వచ్చేసాడు వీరుడు వచ్చేస్తున్నాడు. మటన్ కోసం వీరుడు వస్తున్నాడు, మటన్ కోసే వీరుడు వస్తున్నాడు. Actually, we want to land. Okay, sure. We can go take a look. Yeah. Okay. Let's go. We have been waiting for a long time, you know. Okay, I just sat down and lunch. ఇది తీసుకుందాంరా. How much it's around the weight? The weight, it varies from maybe 60 pounds to 100 pounds.
We need 40 pounds. 40 pounds of meat. Yeah. Yeah. Okay, so that would be approximately. Actually, ల్యాంబ్ అంటేనేమో షీప్. Lamb is $3.50 per pound. Goat is $4 per pound. goat is $4. Goat is $4 live weight. Live weight ra. ఏజ్ తక్కువ ఉండేది. So if you want 40 pounds of meat, you'll probably be looking at kind of medium-sized goat, right? Yeah. Not the big one. It's great. Oh, if I use, It's huge. he had so much. Yeah, he's like 130 pounds. 130 pounds. He's probably 130 pounds. ఇదంట చూడండి 50 కిలోలు ఉంటుందంట. One is maybe 40 pounds. విచ్ వన్? Small black one is maybe 40. స్మాల్ బ్లాక్ వన్. ఏంది? ఖరాబ్. యు మీన్ ద లైవ్ వెయిట్ ఇస్ 40 pounds? Yeah. The black one? Yeah. Probably close. We can weigh it and find out. ఏం ఖరాబ్. Once look at the weight. అరే నల్లగా ఉంది కదా నల్ల పొట్టేలు. 80 తీసుకోవాలి ఇప్పుడు. అది ఎంతుందో చూద్దాం. 320 అవుతుందిరా 80. అంతే. Can I come in? మాట అమెరికాలో నిజంగా ఒక చాలా అంటే చాలా తెలివితో ఉంటారు. వీళ్ళ దగ్గర ఏదో మారుమూల గ్రామం కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉండదో మనకు తెలియదు. కానీ వీడు ఏం చేస్తుంది తెలుసా, ఆ మెషిన్ రెడీగానికి ఇప్పుడు మేము ఒక మెషిన్ చూపిస్తా. ఏదైతే పీసెస్ కట్ చేసే మెషిన్ ఉంటుందో, ఈ థ్రెడ్మిల్ ఉందా, ఈ థ్రెడ్మిల్ వచ్చేసి మనకు పవర్ జనరేట్ చేస్తుంది. చూపిస్తాను మాదా. ఇది ఇట్లా తిరగడం వల్ల ఇదేమవుతుంది, ఇక్కడ వీల్ తిరుగుతుంది. ఈ వీల్ తిరగడం వల్ల అవతల మెషిన్ ఉంటుందా, ఆ మెషిన్ తిరుగుతున్నది మనకి. మామూలుగా లేదు. ఇప్పుడు మీకు చూపిస్తా లోపల ఎట్లయితుంది ఏమైతుంది మెకానిజం. ఓకే చూడండి, ఇది మన మెషిన్. నాలుగు కలిసి ఆర్డర్ తీసుకున్నాము. ఇప్పుడు ముక్కలకు ఒకరికి తక్కువ కాకుండా అందరికి సపరేట్ చేస్తాం. 4 రూపాయలు పెట్టండి, ఒక్కొక్కరికి 5 కిలోలు. నా టాస్క్ వచ్చేసి ముందుగా పొక్కలు వేయడం. నా టాస్క్ వచ్చేసి రిప్స్ ఇంకా బ్యాక్ బోన్స్ వేయడం. నా టాస్క్ వచ్చేసి బోన్లెస్ మటన్ వేయడం. అండ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్తుంది హెడ్ అండ్ లెగ్స్ కోసం. అక్కడ నితీష్ అసైన్ అయి ఉన్నాడు, ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. ఇగో ఇది బ్రెయిన్, అతను ఫారెన్ అతను మొత్తం కట్ చేసేస్తున్నాడు. ఇగో ఇక్కడ సరౌండింగ్ ఏరియా అంతా ఇది. మన సైడ్ అయితే ఒక 50 చెట్టు అది ఉంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం షెడ్, దానికి సెటప్, దానికి క్లీన్ నీట్నెస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన స్కిన్ కోసం ఈ డబ్బాలు, చెత్త డబ్బాలు, బాగుంది సెటప్ అంతా బాగుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చినట్టు ఉంది ఇక్కడ ఈ పార్ట్ వరకు. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏంటంటే అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్ తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఒక 10 to 15 minutes తనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే జరిగింది. ఐఎమ్ సారీ ఫర్ దట్. నేను మీకు క్యాప్షన్స్ పెట్టగలుగుతాను తెలుగులో, అది చూసి మీకు నచ్చిందో లేదో చెప్పండి. అట్లీస్ట్ వేరే రకంగా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. When it gets snowfall, Okay. what you'll do? Close all the doors. Okay. And that will keep the wind off. Mm-hmm. So when the wind's off, they can lay together in a nice pile and just kind of huddle up and stay pretty warm. Okay. Get the body heat. Because they do get a winter coat. It's a lot thicker in the winter. Okay. What do you cultivate on the summer? In the summertime, we have cantaloupe, watermelon, peppers, tomatoes, eggplants, cucumbers, angura, okra, and various other things. It's hard You to- cultivate lot of things.
What type of What okra? type of okra? Is it like Chinese or Indian, something Okay, like that? it's called jambalaya. Jambalaya? So it'll And be have you had it? it'll start like this size and it'll get about this size and then it'll start getting too hard after it's like this size. So you pick it when it's small, like a fingerling size. It's good and soft. You can chew it well. And how many acres of land do you have? I have around 70, like 68 acres or so. 68 acres of land. And all this land is yours? Yeah. Or you have any parts? If you see that fence over there with the red, Yeah. Over there? that's the edge of my land. Okay. On the other side is my business partner's land. So it just goes back to the trees and then along the road and up to the grass. Yeah. And what about this one? On this side, is this one here? That is also mine. So it's just a divider. Okay. And this canal? That is also mine. We use that in the summertime for irrigation purposes. Can we use this when we come around the summertime? Like Yes, swimming or swimming. it's not the best place. I actually don't swim in it because it's a real muddy bottom. Okay. Some places it's nice. Some ponds or such have rocks on the bottom. It's nice and smooth, but this one is so muddy. I'm afraid I would get stuck in it. So I don't swim it. I just use it for pumping water for the animals and for the vegetables. How do you get the water in the winter time? In the winter time, Yep. sometimes it's a little harder. It freezes and all that. Yes. No, we try to have the pipes buried under the ground so it doesn't Okay. freeze. And then if it freezes, we have to use hot water and thaw, you know, so it's kind of a mess. We Yes. try to keep it from freezing whenever possible. Okay. But winters are very tough for you. Oh, it is. It's kind of harder. Very hard. Usually if the sun shines like an afternoon like this, it will start to thaw a little bit, you know, so that helps with the water situation. And also animals can eat snow for water. Snow for water? If they, Oh, have they it do eat. available, They do eat snow. for Okay. That's cool. That's interesting. Do they eat a live snow or like this snow? Yeah, they would eat just, you know, wherever if they just take a mouthful now and then. And actually in the wintertime, if they're outside where there is still some grass, they will usually eat enough snow with the grass that they actually don't need it. The grass will have some snow on it, so they just don't need it. Actually, they are making many sounds after when you say. They're curious what's going on. Yeah. Shouldn't be any water to them. Twice a day we make sure they have plenty of water and also make sure they have enough grass and hay twice a day. This all are beef you cut. Those are beef we can cut for meat. So how much beef you can get for animals? It depends a lot. The bigger ones, they'll probably be around $1,400. $1,400? And then we have smaller ones, maybe it's usually approximately $2. Something, you cut the grass over here, it doesn't get any wet. Like these. Yeah. They have a wrap on it, a bill wrap. They will get somewhat wet, but it keeps it runs off. Okay. So it's just like a thin layer might get moldy. Then we can just peel that off and throw it. Would be better to have a barn to put it in, but so far I don't have the room yet. So one of these years maybe I'll be able to. I don't watch TV now. I don't have TV, radio. I do have something like a flashlight with batteries, but not like line, you know, That's not like the power from the electric lines or whatever, the grid. So yeah, that's basically it. If For you ask the lighting, government for any electricity purpose, they don't help you. we could get it, we just choose not to. We prefer the simple lifestyle. It's kind of harder life, but we feel it's better for Yes, us. it definitely. So it's it's definitely kind of worth a- it to live. We like it, so we choose it. We could take the electricity if we wanted to, we'd just choose this lifestyle. You're enjoying your life without any TV or Yeah. any cell phones. You don't have any cell phones also, right? No cell phones.
If you have any emergency, how are you gonna get to the hospital? Okay, I would run to that phone and call the ambulance maybe. You or don't something. have any cars also. I don't have cars now. How? You just get used to it. It's not hard. You just get used to it. It's very hard for us, you know. It would be because you're Yeah. used to that. Very, the very easier very life. used to it. Yeah. We can't live without the phone or TV. Maybe one day we cannot live it. Yeah. It's how very hard for us. like almost anything you get used to what you do. So Yes, you know, yes, it's it's like- definitely. you might say the simple lifestyle is harder, but once you're used to it, it really isn't hard. It's just, It makes sense when we live very simple. yeah. యప్, చూసారు కదా వీడియో. ఐ హోప్ మీకు నచ్చినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.